పుట్టుకి బియ్యం నానబెడుతున్నాను అండి. ఇది బాగా కడిగి ఒక 6-7 గంటలు నాననియాలండి. నాననిచ్చి అప్పుడు పట్టేటప్పుడు చూపిస్తా అండి. బాగా కడిగి నానబెట్టాలి. ఇవనండి నాననియ్యి బాగా కడిగిన. ఇప్పుడు ఇవన్నీ తీసి ఇక బట్టలు వేయాలండి. కింద చాట వేసిన నీడకి కొంచెం లైట్గా ఆరబెట్టుకోవాలండి. ఇది ఆరబెట్టుకోవాలండి, నీడకి ఆరబెట్టుకోవాలి కొంచెం, ఒక గంట సేపు. ఎండలో పెట్టొద్దు. ఇగోనండి బియ్యము ఇంకా కొంచెం పచ్చిగానే ఉన్నాయి. ఇప్పుడు పడతానండి పిండి. ఇగోనండి పిండి పట్టినాము. పుట్టు తయారు చేస్తాం. రాజం వండుతున్నానండి. పచ్చిమిరకాయలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ, పసుపు, ఉప్పు వేసుకోవాలండి బాగా. టమాటా అండి, 2 టమాటాలు, కారం అండి, ధనియాలు, జీలకర్ర పౌడరు, గరం మసాలా, మిరియాల పౌడరు వేస్తున్నాను. రాజ్మా అండి ఒక 5 గంటలు నానబెట్టిన, 3 సీటీలు ఉడకబెట్టాలండి. నీళ్ళండి గ్లాసున్నర పోసిన. పుట్టుకు నీళ్ళు పోసినానండి. ఇది మసిలినాక అప్పుడు పుట్టు కస్తూరి మెంతండి, కొంచెం అజీనమోటో కూడా వేసినాను. పట్టిన పిండి అండి, బియ్యం పిండి. ఇందులో కొంచెం కొబ్బరి వేసుకొని కొద్దిగా వాటర్ అని వేసుకోవచ్చండి. నేను పాలు వేస్తున్నాను, కొబ్బరి పాలు కలుపుకోవాలి. ఇగోనండి కలుపుకున్నాము. కొంచెం వేసుకోవాలండి. ఇది ఇట్లా పట్టుకుంటే ఉండ చుట్టాలు మళ్ళీ ఇట్లా పొడి పొడిగా అయిపోవాలి. ఇప్పుడు వేస్తున్నానండి. ఇట్లా సగం దాకా వేయాలండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం కొబ్బరి వేయాలండి. కొంచెం కొబ్బరి వేసి మళ్ళీ పిండి వేయాలి. ఇప్పుడు మళ్ళీ కొబ్బరి వేయాలండి. అంత మీద కొబ్బరి వేసి మూత పెట్టాలి. మూత పెడుతున్నా అండి. నీళ్ళు మసుకుతున్నాయండి. ఒక 15 నిమిషాలు ఉంచి దించేయాలండి. ఇదో చిన్నగా తీసుకోవాలి. ఇగోనండి వచ్చింది. పుట్టండి సూపర్ ఉంది.